శ్రీకారం చుట్టింది। ఆ కార్యక్రమమే ఆటో డ్రైవర్ల సేవలో। మీ అందరికీ తెలుసు, కరెక్ట్ గా 16 మాసాల ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు। చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది। మేమందరం శాసనసభ్యులుగా, మంత్రులుగా బాధ్యతలు స్వీకరించాం। ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెద్దగా కష్టాలు ఉండవు। గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగించడం, ఒకవేళ కొత్త ప్రభుత్వం ఏవైనా సరే కొత్తగా హామీలు ఇస్తే అమలు చేయడం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు। ఫస్ట్ టైం గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి పాలకులు రాష్ట్రాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేశారు। వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారు। దీనన్నింటికంటే మించి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా కొంగదీసిన విషయం మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। నేను 6 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలిచాను, 2 సార్లు మంత్రిగా పనిచేశాను। ఎన్నో ప్రభుత్వాలను చూశాను, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను। కానీ గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ప్రభుత్వాన్ని గాని, ముఖ్యమంత్రిని గాని నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను। ఎప్పుడైతే అందరూ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారాలి, మళ్ళీ ప్రజా ప్రభుత్వం రావాలి, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తయారు చేయాలని ఒక అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎంచుకోవడం జరిగింది। నేనైతే మంత్రిగా బాధ్యతలు స్వీకరించాను, కానీ భయం పట్టుకుంది। ఎందుకంటే ఎన్నికల్లో చాలా హామీలు ఇచ్చాం, సూపర్ 6 అని చెప్పి అమలు చేస్తామని చెప్పాం। కానీ అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలు ఉంది। 10 లక్షల కోట్ల అప్పులు, పనులు చేసిన కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వలేదు, హాస్టల్లో భోజనం పెట్టినటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మెస్ ఛార్జీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు లేకుండా చాలా కష్టాల్లో ఉన్నాం। ఇవన్నీ అమలు చేయగలమా? ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు అందించగలమని ఒక పక్క భయం ఉన్న సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను। అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టవంతులు, చంద్రబాబు నాయుడు లాంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రంలో పుట్టడం, మనందరికీ ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం। దీనికి తోడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 22 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు కాబట్టి కేంద్రంలో మోడీ గారు మన రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద అపారమైనటువంటి అభిమానంతో సహకరిస్తున్నారు కాబట్టి 16 మాసాల్లో ఎవ్వరూ ఊహించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం, సూపర్ 6 అమలు చేశాం। దీనికి సమానంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ రాష్ట్రంలో చేస్తున్న విషయం ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలి। 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల అప్పులు చేసి 2.5 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడైతే ప్రజలకి పథకాల కింద అందించారు, మిగిలినటువంటి డబ్బులు ఏమయ్యాయో తెలియదు। ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు। దీనికి తోడు ఏదైతే మనకి సమాజం ఇచ్చినటువంటి, ప్రకృతి ఇచ్చినటువంటి ప్రకృతి సంపద అంతా దోచుకున్నారు। ఇటు ఇసుక గాని, ఇటు లిక్కర్ గాని, ఇటు మైన్స్ గాని, ఏవైతే భూములు ఉన్నాయో అన్నింటినీ దోచుకొని ఈ రాష్ట్రాన్ని
పూర్తిగా ఇబ్బందులకు గురి చేశారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.